ఇక నల్గొండలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. తెలంగాణ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో కుళ్ళిన స్థితిలో లభ్యమైన 4 మృతదేహాల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. అసలు ఇది సామూహిక ఆత్మహత్య లేక పక్కా ప్లాన్ మర్డరా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసును ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, క్లోజ్ టీం, వైద్య నిపుణుల బృందం రంగంలోకి దిగింది. మృతదేహాలు దాదాపు 4 రోజుల క్రితానివి కావడంతో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దీంతో ఆధారాలు సేకరించడం పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది. ఘటనా స్థలంలో వేలి ముద్రలు, రక్తం మరకలు, విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో శాస్త్రీయ ఆధారాలను క్లోజ్ టీం సేకరిస్తోంది. మృతుల ఫోన్ కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, పాత గొడవలపై ఆరా తీస్తుంది సిట్ టీం. మృతదేహాలు లభ్యమైన గది వాతావరణాన్ని, అక్కడ ఉన్న వస్తువులను డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. నలుగురు లోపల చనిపోయి ఉంటే ఇంటి ప్రధాన ద్వారానికి బయట నుంచి తాళం వేసి ఉండడం పెను అనుమానాలకు తావిస్తోంది. ఆ తాళం వేసి వెళ్లింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కూతురు, కొడుకుతో సహా భార్య భర్తలు ఇలా విగత జీవులుగా మారడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఈ నలుగురి డెత్ మిస్టరీకి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది.